హలో ఎవ్రీవన్ నేను మీ స్వప్న సుకూరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం మెస్సీ భారతదేశ పర్యటన. మెస్సీ మీ అందరికీ తెలుసు, తను ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. ఇతను అర్జెంటీనాకు చెందిన ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అని అందరికీ తెలుసు. అసలు వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా మెస్సీకి చాలామంది అభిమానులు ఉన్నారు తన ఆట తీరుకి. అసలు మెస్సీ యొక్క ఆట తీరు ఇవన్నీ మనం పక్కన పెడితే అసలు మెస్సీ పర్యటన అనేది చాలా కాంట్రవర్సీలకు దారి తీసింది. అసలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే మెస్సీని ఇండియాకి రప్పించడానికి, దట్టు మన హైదరాబాద్ రప్పించడానికి ప్రభుత్వం 150 కోట్లు అనేది ఖర్చు పెట్టింది. సీఎం గారు మెస్సీతో ఆట ఆడడానికి మూడు కోట్లు ఖర్చు పెట్టి మ్యాచ్ ప్రాక్టీస్ చేశాడన్నమాట. ఇంకా దీనికి అదనంగా 3000 మంది పోలీసుల బందోబస్తు, కొన్ని ప్రోటోకాల్స్, ఇదంతా ఇంత ప్రజాధనము అసలు ఎందుకు వేస్ట్ చేయడం? మన ఇండియాలో అసలు క్రీడాకారులు లేరా? మన ఇండియాలో ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు కదా, సునీల్ ఛెట్రీ. ఇతను కూడా ఏ మాత్రము మెస్సీని తీసుకోవడం అన్నమాట. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే అసలు మెస్సీ కన్నా మెరుగైన ఆటగాడన్నమాట. మరి అలాంటి ఇప్పుడు మెస్సీకి ఇస్తున్న గౌరవం మన ప్లేయర్స్కి ఎందుకు ఇవ్వట్లేదని చాలామంది యువత తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారన్నమాట. అయితే మెస్సీని కలవడానికి ఇండియన్స్ చూపించే ఇంట్రెస్ట్ ఎట్లుందంటే కలకట్టాలో పర్ హెడ్ అంటే 10,000 పెట్టి అసలు బుక్ చేసుకోవడం, సెల్ఫీకి 10 లక్షలు ఖర్చు పెట్టేంత స్తోమత ఉన్నప్పుడు ఎట్ ద సేమ్ టైం మన ప్లేయర్స్ని కూడా ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? ఇక్కడ మెస్సీని కలవడానికి 10,000, సెల్ఫీకి 10 లక్షలు పెట్టడానికి ఇండియన్స్కి ఉన్న క్యూరియాసిటీ మన ప్లేయర్స్ ఆడితే కనీసం 1000 రూపాయలు టికెట్ పెట్టి చూడడానికి ఎందుకు సాహసం చేయలేకపోతున్నారు? మన ప్లేయర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? అలాగే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా విదేశీ క్రీడాకారుల కోసం 150 నుంచి 160 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకాడని వాళ్ళు మన ప్లేయర్స్ని ప్రోత్సహించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అసలు స్పోర్ట్స్ పైన స్పోర్ట్స్ ప్లేయర్స్ పైన ఎందుకు వాళ్ళంతా వివక్షత చూస్తున్నారు అనేది విభిన్న గొంతుల అభిప్రాయాలు అన్నమాట. కరెక్టే కదా. లాస్ట్ టైం మన భారత రెజ్లర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. ఏకంగా సెంట్రల్ మినిస్టర్ వాళ్ళని ఎంత హెరాస్ చేసినప్పుడు ఏ ప్రభుత్వం ఎలా పట్టించుకోలేదు కదా. ఇప్పుడు సునీల్ ఛెట్రీ కూడా ఒక గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్. మరి తనకు అంతే దగ్గ గౌరవం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసలు ఇక్కడ సునీల్ ఛెట్రీని కొందరు అడిగారనమాట, మెస్సీని కలవడానికి వస్తావా? మెస్సీ వస్తుందంటే నేను రానని రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే మెస్సీని కలిస్తే ఇప్పుడు ఇండియన్ ఫుట్బాల్ టీంకి ఏం గౌరవం దక్కదు కదా అని. అసలు అతను రిజెక్ట్ చేసింది